హాయ్ ఆల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేసుకున్నారు? నేనైతే చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ చేసేసాను. సింపుల్గా, ఎక్కువ మసాలా అలాంటివి ఏమి వేయకుండా జస్ట్ ముందైతే చికెన్ ఫ్రై ఎలా చేశానో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా చికెన్ అనేది వాష్ చేసేసుకొని, అంటే ఎముకలు లేని ఉంటుంది కదా, బోన్లెస్, అది తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి మిక్సీ పట్టేయాలన్నమాట. మెత్తగా పట్టేశాక దాన్ని ఒక బాండీలోకి వేసి ఒక స్టవ్ ఆన్ చేసేసి బాగా దానిలో వాటర్ వస్తాయి అన్నమాట. బాగా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తరువాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి బాగా వేపాలన్నమాట. వేపాక అది ముద్దలాగా అవుతుంది, కలుపుతూ ఉండాలి, విడివిడిగా చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది అలా చేస్తే. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలాగ ఫ్రై చేస్తే. అంటే ఇది చికెన్ లాగా అనిపించదు అనమాట, ఎగ్ ఫ్రై లాగా అనిపిస్తుంది. అయితే ఇంక ఇలాగా దీనిలోకి అన్నీ పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ నూనె అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇలాగ, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసాం కదా, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అయితే బాగా వేయించాలన్నమాట. అలా వేగాకే నూనె పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేయాలి. అయితే దీనిలోకి ఎగ్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఎగ్ వేయలేదు, జస్ట్ ఫ్రై చేశాను అంతే. ఎగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తరువాత ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. వేసి వేయించేసుకొని బాగా ఎక్కువ అంటే బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా వేయించుకోవాలి. ముందు ధనియా పౌడర్ జీరా పౌడర్ వేయకముందు, కారం అవన్నీ వేయకముందే బాగా నూనెలో బాగా ఫ్రై చేసుకుంటే ఎక్కువ ప్రాసెస్ ఉండదన్నమాట, తక్కువలో అయిపోద్ది అనమాట. తర్వాత వేయించేసుకొని ఇలాగా మనం ఇంకా ఇలాగా సర్వ్ చేసుకోవడం. జస్ట్ ఉట్టిదైనా తినేయచ్చు, చాలా బాగుంటుంది ఉట్టిది కూడా. ట్రై చేయండి. పిల్లలు కొంతమంది ఇష్టపడరు కదా, అంటే కొంతమంది చికెన్ తినరు, కొంతమంది అలాగా తినని వాళ్ళకి ఇలాగా చేసి పెట్టినా ఈజీగా తినేస్తారు ఇబ్బంది పడకుండా. పేరెంట్స్ అయితే ఇలాగ చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. అసలు సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయడం లేదు, సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. అయితే ఇందులోకి ఇంకొద్దిగా నిమ్మరసం పిండేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది, టేస్ట్ అద్దరిపోతుంది అన్నమాట. మీరు ట్రై చేయండి, పిల్లలైనా ఈజీగా తినేస్తారు, పెద్దవాళ్ళకు కూడా బాగా ఇష్టపడతారు, ఎవరైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేయకపోతే. అప్పుడప్పుడు ఇలాగా కొన్ని ట్రై చేస్తూ ఉండాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి.